నేను ఎన్నో టెన్షన్స్తో ఇంటికి వస్తాను, పోయి వస్తాను, తను చిరాగ్గా ఉంటుంది, పరాగ్గా ఉంటుంది. సో ఇలా అవుతుంది అలా అవుతుంది అని కామెంట్స్ చేస్తుంటారండి. సో ఆడపిల్ల అంటే భార్య అనే ఆవిడకి సో శారీరకంగా కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండవచ్చు. నువ్వు పోయి వచ్చేసరికి తను అలా ఉంది అంటే ఒక్క అడుగు ఒక్కసారి ఆలోచించి నా భార్య ఎందుకు ఇలా ఉంది అని చెప్పేసి భర్త కూడా అనుకోవచ్చు కదా. ఒక్క నిమిషం ఏమైంది, నీకు ఎలా ఉన్నావేంటి, ఆరోగ్యం బాగలేదా అని అడిగితే అసలు లేచి గంతేస్తుందండి ఆడపిల్ల. అంటే భార్య అనే వ్యక్తి నా భర్త ఎంత కేర్ తీసుకుంటున్నాడు నన్ను అని చెప్పేసి తను అనుకుంటుందట. భార్య తత్వం అలా ఉంటుందన్నమాట. ఆల్వేస్ అలాగనే ఉంటే అది కూడా తప్పండి. భార్య ఎప్పుడు చూడు ఏదో ఆందోళనతోనో ఏదో రోగిష్టితనంతోనో ఉంటే కూడా అది కూడా తప్పే. సో అలా ఉండదు, యాక్టివ్గా ఉండాలి. ఆడవాళ్ళు కూడా చాలా యాక్టివ్గా ఉండాలి. పోయి వస్తారు వాళ్ళు. సో వాళ్ళకి ఏ ఆనందం అందించాలి, పిల్లల గురించి చెప్పాలి. సో ఆయన బయట నుంచి వచ్చినప్పుడు ఏం జరిగిందనేది అసలు వాళ్ళ మధ్యన ఎలాంటి ఏమంటారు అడ్డుగోడ లేకుండా ఓపెన్గా ఇద్దరు షేర్ చేసుకోగలిగితే ఆ ఫ్యామిలీలో అసలు ప్రాబ్లం అంటూ ఉండదు. ఇకపోతే రెస్పెక్ట్ విషయం, మర్యాద అంటే ఇప్పుడు భర్త తరపు ఫ్యామిలీ ఉంటుందండి, భార్య తరపు ఫ్యామిలీ ఉంటుంది. అయితే రెండు ఫ్యామిలీస్ ఇద్దరు ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. యాక్చువల్గా భార్య భర్త అంటే వీళ్ళిద్దరే కాదు కదా, వీళ్ళ చుట్టూ ఇప్పుడు వాళ్ళిద్దరు వాళ్ళతో పాటు ఇంకా 2 ఫ్యామిలీస్ కలిస్తేనే కదా ఒక కుటుంబం అనేది. సో అలాంటప్పుడు ఈ భర్త అనేటైనా అత్త మామలను చాలా గౌరవించాలి, భార్య వాళ్ళ అత్త మామల్ని కూడా చాలా గౌరవించాలి. ఇచ్చినప్పుడు ఇచ్చిపుచ్చుకున్నట్లోనే ఆనందం ఉంటుంది అంటారు కదా. సో ఇప్పుడు భర్త అత్తమామలు వచ్చినప్పుడు ఒక కొడుకులాగా రాక వచ్చింది కదా అని చెప్పేసి చాలా మర్యాదగా చూసుకుని వాళ్ళను హ్యాపీ, మీ అమ్మాయిని నేను బాగా చూసుకుంటున్నాను అనే విధంగా చూసుకున్నట్టయితే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు కదా. సో హ్యాపీగా ఎన్ని రోజులు ఉంటారు, ఒక 2 రోజులు వీళ్ళ ఫ్యామిలీతో గడిపేసి వెళ్ళిపోతారు, హ్యాపీగా వెళ్ళిపోతారు. అప్పుడు భార్యకి ఏమనిపిస్తుంది, మా అమ్మ నాన్నలకి నా హస్బెండ్ ఎంత మర్యాద ఇచ్చాడు, ఎంత రెస్పెక్ట్ చేస్తున్నాడు అని ఉన్న ఇంట్లో ఉంటారు కదా అత్త మామలు, వాళ్ళకు కూడా చాలా రెస్పెక్ట్, నేను ఇంకా ఇవ్వాలి మర్యాద అని చెప్పేసి తను కూడా అనుకుంటుంది. అలా కాక ఏదో చిన్నగా మీరు ఇదా ఇచ్చారు, మీరు ఇస్తానని అది ఇవ్వలేదు, వాళ్ళు రాగానే అమ్మాయి తరపు ఎవరన్నా వచ్చారే అనుకుందాం, బంధువులు వాళ్ళ అమ్మ నాన్న ఇంకెవరన్నా వస్తే, మీరు పెళ్లిలో ఈ కట్న కానుకలు ఇది ఇవ్వలేదు, మీరు ఇది ఇస్తారనుకున్నాను అది ఇస్తారనుకున్నాను అని చెప్పేసి వీళ్ళకి ఏదో లేనట్టుగా అక్కడ ఈ మాటలు స్టార్ట్ అవుతాయి అనమాట. అప్పుడు ఎలా ఉంటుంది, మాటకు మాట, మీరు ఇది అన్నారు కాబట్టి నేను అది అన్నాను, మీరు ఇలా తిట్టారు కాబట్టి నేను ఇలా తిట్టాను అంటే 2 మాటలు ఎక్కువనే పెరిగిపోతూ ఉంటుంది అనమాట. అప్పుడు ఫ్యామిలీల మధ్యన దూరం ఏర్పడుతుంది కదా. మళ్ళీ లాస్ట్కి ఎవరుంటారు, భార్య భర్త. సో వీళ్ళిద్దరి మధ్యన గ్యాప్ ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట. మా అమ్మ నాన్నని తిట్టావు, వచ్చినాక మర్యాద లేకుండా అని చెప్పేసి